రాళ్లను ఆనుకుని పెద్ద సంఖ్యలో దోమలు పెరుగుతున్నాయి. గిరిజనులు తమ నిత్యావసరాలన్నింటికీ ఈ నీళ్లపైనే ఆధారపడుతుంటారు. వాటి సమీపంలోనే ఆవాసాలుండటంతో మలేరియా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటోంది. దోమలను నిర్మూలించేందుకు ఒకేసారి పెద్ద ఎత్తున స్ప్రేయింగ్ చేపట్టినా మలేరియాను నిర్మూలించడం సాధ్యం కాదని వైద్యాధికారులు అంటున్నారు. అనాఫిలిస్ దోమ మనిషిని కుట్టినప్పుడు స్పారోజైట్ రూపంలో ప్లాస్మోడియం ఫాల్సిఫారంను వదులుతుంది. ఇది మనిషి శరీరంలో 14 రోజుల పాటు ఉంటుంది. మనిషి రక్తంలో కలిసిన ప్లాస్మోడియం గాంపోజైట్ గా మారుతుంది. దీనిని దోమ సంగ్రహిస్తుంది. ఇది కూడా 15 రోజుల పాటు దోమ శరీరంలో ఉంటుంది. ఒకవేళ అందరికీ మలేరియా నిర్మూలనకు మందిచ్చినా 15 రోజుల పాటు దోమ కొట్టకుండా చూసుకోవాలి. ఇది సాధ్యమయ్యే పని కాదు. మలేరియాను కలుగజేసే ప్లాస్మోడియం ఒకేసారి మనిషిలోనూ దోమలోనూ ఉంటుంది. మలేరియాను పూర్తిగా నిర్మూలించాలంటే ఒకేసారి వ్యాధికి చికిత్స అందించడంతో పాటు దోమలను పూర్తిగా నిర్మూలించాలి. ఇది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు. దీనిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని తెలిసి కేంద్ర ప్రభుత్వమే తన ప్రణాళిక మార్చుకుంది. జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమాన్ని జాతీయ మలేరియా వ్యతిరేక కార్యక్రమంగా మార్చేసింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నివారణ చర్యలు చేపట్టడం ఒక్కటే మార్గమని అధికార యంత్రాంగం చెబుతోంది. అంటే ఇక్కడ పరిస్థితి డిఫరెంట్ అండి. ట్రైబల్ ఏరియా ఫాల్సిఫైలం మలేరియా ఎగ్జిస్టెన్స్ ఎక్కువ. ఇక్కడ కింద చూస్తే పీవీ ఉంటుంది, ప్లాస్మోడియం వైవాక్స్. ఇక్కడ పిఎఫ్ ఇదండి. యాక్చువల్గా పిఎఫ్ మోర్ కాంప్లికేటెడ్ పీవీ కంటే. సెరెబ్రల్ మలేరియా స్టేజ్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. మిగతాది ఇప్పుడు రంపచోడవరం, మిగతా సీతంపేట చూస్తే అది ప్లెయిన్ ట్రైబల్ ఏరియా, అది ప్లెయిన్ ట్రైబల్ ఏరియా. ఇది ఇల్ ట్రైబ్. సో ఇక్కడికక్కడి క్లైమేట్ కానీ లేకపోతే మిగతా వాతావరణ పరిస్థితులు, ట్రైబల్ హ్యాబిట్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయండి. ఇరాడికేషన్ అనేది డిఫికల్ట్ అండి. లాస్ట్ టైం యాక్చువల్గా మలేరియా ప్రోగ్రామ్ పేరే మార్చారు. ఇంతకుముందు నేషనల్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఉండేది, ఇప్పుడు నేషనల్ యాంటీ మలేరియా ప్రోగ్రామ్ పెట్టారు. ప్రోగ్రామ్ పేరే మార్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఈ నివారణ చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదని వందల సంఖ్యలో నమోదవుతున్న మలేరియా కేసులే సాక్ష్యం. కిందటి ఏడాది జూన్ నాటికి 150,974 రక్త నమూనాలను సేకరించగా 1,473 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 1,562కు చేరింది. అంతేకాదు కొన్నేళ్లుగా మలేరియా నివారణ చర్యలు ఎక్కువగా తీసుకుంటున్నామని ప్రభుత్వ యంత్రాంగం చెబుతుంటే మలేరియా పాజిటివ్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. గత 5 ఏళ్ల లెక్కలు తీసుకుంటే 2007లో 2,594 మందికి, 2008లో 1,714 మందికి, 2009లో 2,750 మందికి, 2010లో 9,708 మందికి, 2011లో 8,977 మందికి మలేరియా సోకింది. అంటే ఏటికేడు మలేరియా కేసులు పెరుగుతున్నాయి, కానీ తగ్గడం లేదు. ఏజెన్సీ ప్రజల జీవన శైలి, వారి అలవాట్లే ఈ వ్యాధి విజృంభించడానికి కారణమని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అది కొంతవరకు నిజమే. సాధారణంగా జ్వరమొస్తే ఏజెన్సీలో ఎవరూ ఆసుపత్రులకెళ్లరు, నాటు మందులను ఆశ్రయిస్తుంటారు. ప్రతి ప్రాంతంలోనూ సామాజిక ఆరోగ్య కార్యకర్తలను ఏర్పాటు చేసినప్పటికీ వీరు కూడా ఆయా ప్రాంతాల వారే కావడంతో దాదాపు అదే జీవన శైలికి అలవాటు పడిపోయారు. సో మలేరియా నివారణ మనం అదుపులో ఉంచాలనుకుంటే ముఖ్యంగా 3 పాయింట్లు ఏంటంటే, ససెప్టబుల్ పాపులేషన్ అనగా గర్భిణీ స్త్రీలు, అలాగే చిన్నపిల్లలు, వీళ్ళని తప్పనిసరిగా దోమతెరలో పడుకునేటట్టు మనం అలవాటు చేయాలి. రెండవది ఏంటంటే, ఆరోగ్య పరిసరాల పరిశుభ్రత శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ నెట్స్ ప్రతి వాళ్ళు కూడాను నెట్లోనే రాత్రి పడుకోవాలి. అలాగే జ్వర లక్షణాలు ఎవరికి ఉన్నా కూడాను దగ్గరలో ఉన్న ఆశా కార్యకర్త దగ్గర కానీ, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో, ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ, ఏఎన్ఎం ఆరోగ్య కార్యకర్తల దగ్గర రక్త పరీక్ష చేసుకుని, ఆర్డీ కిట్ పరీక్ష చేసుకుని, ఒకవేళ మలేరియా కానీ అంటే పూర్తి స్థాయిలో 3 రోజుల కోర్సు ఏదైతే డిపార్ట్మెంట్ ఇస్తుందో అది పూర్తిగా కానీ వాడితే మనం మలేరియానే నివారణ చేయవచ్చు. సాధారణంగా మలేరియా సోకిన 2-3 రోజుల్లోగా ఆసుపత్రులకు చేరినట్లయితే పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. కానీ జ్వరాలతో ఉన్న ఎక్కువ మంది ఆసుపత్రులకు వెళ్లేందుకు ఇష్టపడరు. దీంతో మలేరియా తీవ్ర రూపం దాల్చి సెరిబ్రల్ మలేరియాగా మారి ప్రాణాంతకమవుతోంది. జ్వరం వచ్చినప్పటికీ అక్కడి ప్రజలు సరైన మందులు, ఆహారాన్ని తీసుకోకపోవడం, మద్యపానం చేయడం వంటి కారణాలు కూడా మరణాలకు కారణమవుతున్నాయి. కేవలం మలేరియా సోకినంత మాత్రానే వారందరూ చనిపోవడం లేదు. గతంలో ఉన్న అనేక రోగాలకు ఇది తోడవడంతో చనిపోతున్నారని చెబుతున్న వైద్య ఆరోగ్య శాఖ ఈ మరణాలను ఖాతాలో వేయడం లేదు. అయితే ఇదంతా నాణానికి ఓవైపు మాత్రమే. ఏజెన్సీ ప్రజల జీవన శైలిని సాకుగా చూపించి మలేరియా తీవ్రంగా ఉండటానికి వారే కారణమని చెప్పడం కూడా సమర్థనీయం కాదు. ఏజెన్సీలో మొత్తం 33 పిహెచ్సీలుండగా పిహెచ్సీలు అందుబాటులో లేని చోట ఆశా కార్యకర్తలు సేవలందిస్తున్నారు. 33 పిహెచ్సీల్లో 52 మంది వైద్య పోస్టులు ఉన్నాయి. వీటిలో 24 చోట్ల శాశ్వత ఉద్యోగులు లేరు. ఉన్న చోట కూడా వైద్యులు స్థానికంగా నివాసం ఉండరు. కేవలం పీజీ వైద్యులు డిప్యుటేషన్ పై ఇక్కడ సేవలందిస్తుంటారు. ఆసుపత్రిలో సరైన చికిత్స అందడం లేదన్న ఉద్దేశంతోనే ఎక్కువ మంది వీటికి రావడానికి ఇష్టపడటం లేదు.
ఏదో మందు చెల్లేశాం, మాత్రలిచ్చేశాం అన్న మాత్రాన మలేరియా తగ్గదు. ఇక్కడ స్థానికులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తేనే ఫలితం ఉంటుంది. మన్యానికి మలేరియా కొత్తేమీ కాదు. తొలకరి వచ్చిందంటే గిరిజన గూడెలన్నీ మలేరియాతో గజగజలాడుతూ ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని ఎదుర్కొంటూనే ఉంది. అయినప్పటికీ సీజన్ ముగిసే నాటికి వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం కొన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ మలేరియా మాత్రం పూర్తి స్థాయిలో మన్యంలో అదుపులోకి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఒక ప్యాకేజీని అమలు చేస్తే గానీ ఇది పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. విశాఖ ఏజెన్సీ నుంచి కెమెరామెన్ త్రినాథ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.